ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలములు అర్పించుదుము. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఇక్కడ భక్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే, ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేద్దాం, మన జిహ్వ ఫలాలు దేవునికి అర్పిద్దాం, ఆయన నామాన్నే ఒప్పుకుందాం అంటున్నాడు. ఎందుకు దేవుని స్తుతియాగం చేయాలి అంటే, పై వచనం మనం గమనించినట్లయితే 14వ వచనంలో, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవచ్చున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. మనం ఈ లోకంలో నివసిస్తున్న యొక్క కాలం, మనకు కనబడుతున్న ఈ పట్టణాలు మనకి శాశ్వతం సదాకాలం ఉండవు, కానీ దేవుడు నీకు నాకు సదా నిలిచి ఉండే పట్టణం యెరూషలేము, నూతన యెరూషలేము అనే పట్టణాన్ని దేవుడు నీకు నాకు బహుమానంగా ఇస్తున్నాడు. మనకి సదా నిత్యము ప్రభుతో నిలిచి ఉండే ఆ యొక్క పట్టణాన్ని ప్రభు ఇస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి అంటే, ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేసేవారిగా ఉండాలి, మన జిహ్వ ఫలాలు దేవునికి అర్పించేవారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నేను దేవుని ఎందుకు స్తుతించాలి, నేను అసలు దేవునికి ఎందుకు ఆరాధించాలి, దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అని ఆలోచిస్తున్నావా? దేవునికి ప్రశ్నిస్తున్నావా? నేను ఎందుకు దేవా నిన్ను గణపరచాలి అని అంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ప్రాముఖ్యమైన బహుమానం ఏంటి అంటే, నిన్ను రక్షించాడు, తన పరిశుద్ధమైన జీవ గ్రంథంలో నీ పేరు లిఖించాడు, నిత్య రాజ్యానికి నిన్ను వారసురాలుగా చేశాడు. అందును బట్టి నువ్వేం చేయాలి అంటే, ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేసేవారిగా ఉండాలి. నీ జిహ్వ ఫలాలు అర్పించి ప్రభుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో నువ్వు పొందుకున్నవి కొంతే కానీ ఈ లోకం ఇవ్వలేనిది, మనుష్యులు ఇవ్వలేనంత గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు బహుమానంగా ఈ నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి ప్రభుని నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉండాలి. సో ఇకపైనైనా దేవుని స్తుతిస్తావా? దేవా, నాకు ఇచ్చిన విలువైన రక్షణను బట్టి, నా పేరు నీ జీవ గ్రంథంలో రాసినందుకు, దేవా ఆ యొక్క పట్టణంలో పరలోకంలో నాకంటూ ఒక స్థానాన్ని కల్పించినందుకు నీకు వందనాలయ్యా అని ప్రభుని ఆరాధించే వ్యక్తిగా, నీ జిహ్వ ఫలాలు అర్పించి ప్రభుని ఆరాధించే వ్యక్తిగా ఉంటావా? అట్టి కృప దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతియాగం చేసి దేవుని నామాన్ని గొప్ప చేసే గొప్ప కృప ప్రభు ఎల్లప్పుడూ నీకు మరియు నాకు సదాకాలం దయచేనుగాక. ఆమెన్.